నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై పలు చిత్రాలు నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా మెగా అల్లుడు అలాగే ఇంకా వాళ్ళ కుటుంబాల మధ్య అత్యధికంగా వినిపించేటువంటి వ్యక్తుల్లో బన్నీవాసు కూడా ఉన్నారు. అంతేకాదు అల్లు ఫ్యామిలీ మెంబర్గా కూడా ఆయనకి పేరుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫ్యామిలీ అభిమానిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆయన అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పబ్లిసిటీ కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా తీసుకున్నారు బన్నీవాసు. ఆ తర్వాత జనసేన పార్టీ ప్రారంభం నుంచి కూడా కీలక పాత్ర పోషించిన ఆయన అటు మెగా ఫ్యామిలీతో కూడా మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇకపోతే అల్లు ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉండే బన్నీవాసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనలో కీలక పదవిలో నియమితులైనట్టుగా తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జరిగే ఆవిర్భావ సభ కార్యక్రమానికి ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదట జనసేన ఆవిర్భావ సభ కావడంతో అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల చూపు దీనిపై ఉందనే వార్తలు వస్తోంది. ఇంత కీలకమైన సభకి సంబంధించి బాధ్యతల్ని బన్నీవాసుకి అప్పగించడంతో అల్లు వర్సెస్ మెగా అన్న రూమర్స్ కి కాస్త చెక్ పడిందని చెప్పొచ్చు. రీసెంట్ గా లైలా సినిమా ఫంక్షన్ లో చిరంజీవి, అల్లు అర్జున్ తో పాటు పుష్ప గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు బన్నీవాసుకి జనసేన సభకి బాధ్యతలు అప్పగించడంతో గత కొద్ది రోజులుగా మెగా అల్లు కుటుంబ సభ్యుల మధ్య గొడవలంటూ ప్రచారం అవుతున్న గాసిప్స్ కి చెక్ పడినట్టు అనిపిస్తోంది. కానీ మరోవైపు ఇక మెగా అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని, రెండు ఫ్యామిలీల మధ్య బన్నీవాసు నలుగుతున్నారని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా అల్లు మెగా కుటుంబాలకి అత్యంత సన్నిహితుడిగా మారిన బన్నీవాసుకి ఇప్పుడు జనసేనని కీలక బాధ్యతలు అప్పగించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు బన్నీవాసు విషయానికి వస్తే ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్, పిల్ల నువ్వు లేని జీవితం, చావు కబురు చల్లగా, భలే భలే మగాడవే చిత్రాలకి ప్రొడ్యూసర్గా చేశారు. సో మాస్టర్ ఇన్ ఐటీ కోర్స్ నుంచి తప్పుకొని పెంటాస్టాప్ వద్ద 3D యానిమేషన్ నేర్చుకున్నారు. జానీ సినిమా యొక్క లోగో యానిమేషన్ కోసం అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ దగ్గర చేరి తర్వాత గీతా ఆర్ట్స్లో శిక్షకుడిగా చేరారు. యువి క్రియేషన్స్ అధినేత వంశీతో కలిసి 57 సినిమాల్లో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకి పంపిణీ చేసిన ఆయన చివరిగా గబ్బర్ సింగ్ సినిమాని కూడా పంపిణీ చేశారు. జనసేన పార్టీలో చేరి జనసేన ప్రచార విభాగం చైర్మన్గా కూడా నియమించబడ్డారు.